నాయుడు గారు వచ్చిన తర్వాత బాగానే ఉంది, ఎందుకు బాగుండే, బాగానే ఉంది. రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారని చెప్పు రైతులు. రైతు భరోసా మరి 1500 ఆడవాళ్ళు మహిళలకు అని చెప్పాడా, అవి వదలలేదనే చూస్తున్నారు. ఈ పథకాలు గ్యాస్ తమ్మ ఒకటి వదిలేడులే. వ్యవసాయమేనమ్మా మీరు కూడా? వ్యవసాయమే, వ్యవసాయమేనయ్యా. మరి ఎలా ఉందమ్మా ఈయన రైతులకి ఏ విధంగా చేస్తున్నాడు చంద్ర? రైతులకు ఉద్యోగాలు వస్తాయి, బిడ్డలకు రాబోయే కాలంలో చదువుకునే పిల్లలకని ఈ కడుతున్నాను అంటున్నాడు. అమరావతి కాడ బిల్డింగులు రాజధాని కడతాను అంటున్నాడు. మీకు లేవు రైతు భరోసా ఇవన్నీ ఎత్తపోయి ఆడ పెడతాను అంటున్నాడు. మరి ఎన్నికలప్పుడేమో ఇస్తానన్నాడు కదా. ఇస్తానన్నాడని ముసలి అందరూ ఇక ఈ సేకరణ తీసుకొని కూర్చున్నారు, ఎదురు చూస్తున్నారు రైతు భరోసా కోసం. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతు భరోసా ఎంత పడ్డాయమ్మా అప్పట్లో? ఒకసారి ఒక ఇద్దరే కలిసి 13,000 పడ్డాయి. మరి ఈయన చెప్పిన 6 గ్యారెంటీల్లో ఎన్ని అమలు చేయగలిగారమ్మా ఇప్పటికే? ఇప్పటికి ఒక్కటే చేశాడు, స్తంభాలే. దీప పథకం ఒకటి వదిలాడు, ఇంకా ఒక్కటే. ఇప్పుడు జగన్ టైంలోనేమో అమ్మఒడి అనేసి పిల్లలకి పడ్డాయి, జనవరి టైంలో పడ్డాయి, టయానికి పడ్డాయి. ఏయన్నా అప్పు దాని అప్పు చేయని జగన్ దేశాన్ని తాకట్టు పెట్టని వేసాడు, టయానికి వేసాడు, వేసాడు. ఈ చంద్రబాబు ఏమో నా తలకాయ నొప్పి వచ్చింది, ఆ బాకీలు తెరవలేక అని జగన్ చేసిన అప్పులు తీరుతున్నానని చెబుతున్నాడు. మాకు జరిగింది అది. కాదమ్మా, మరి ఈయనేమో పథకాలు ఇవ్వడానికి టైం పడుతుంది, నాకు టైం ఇవ్వండి పథకాలు గట్రా చేస్తానంటున్నాడు. చేస్తాడా అసలుకి? చేస్తాడా? మరి ఏమో చేస్తాడనే సూత్రం ఎదురు. ముసలాడు పుట్టకమన్నాడా, చేసేది లేదు. కాదమ్మా, ఇప్పుడు ఏముంది ఎప్పుడైనా టైంగా మరి అంతే అని మేము అనమాట్లా, పమ్మనట్లా. ముసలివాడు 70-80 ఏళ్ళు వచ్చినాయి, వదిలాడు పథకాలు. అది అమలు పరవటానికి ఓపికైనా ఉండాలిగా, మరి తేవాలిగా డబ్బు. దేశానికి పర్వాలి మరి తెచ్చి. నా కాళ్ళు లేవు, ఆయన చేసిన అప్పులు తీరలేక విజయవాడ కొట్టుకొని పోయింది, ఆయనకి పెట్టానట్టు డబ్బు లేదంటున్నాడు చంద్రబాబు. పేపర్కి కూడా ఇస్తున్నాడు డబ్బు లేవు అని. మరి జగన్ అప్పుల పాలు చేసిపోయాడు అంటున్నాడు. జగన్ తాకట్టు పెట్టాడు దేశాన్ని అంటున్నాడు. మరి అదిగో పేపర్లో కొడితే చదివా వయసు బొమ్మకాడ పెడుతున్నాం అయిపోయి. ఎట్లా కాదమ్మా, ఈ వయసు భయపడినా కూడా ఆయన అమలు చేస్తాడు అంటున్నాడు కదా. చేయని ఎప్పుడు అంటున్నారు జనం. ఆశ పెట్టాడు కదా జగన్, మొత్తాన్ని పింఛన్లు వదిలాడు, ఏమి లేదు పింఛన్లు లేదు. రాజధాని పోలవరం ఒక్కటి డెవలప్ చేస్తే సరిపోతుంది అంటారు, ఈ పథకాలు అవసరం లేదంటారు. పథకాలు కూడా కావాలంటున్నారు, పోలవరం అమలు పరవాలంటున్నారు, అన్నీ కావాలంటున్నారు. రైతులకు ఆశ పెట్టుకుని ఉండాలి, ఆశ పెడితే అన్నీ అడుగుతున్నారు, ఏది ఒక్కటి మిస్ కానివ్వంటున్నారు. అది అంటే జగన్ గారి టైంలో 13,500 పడ్డాయమ్మా, ఈయన 20,000 అన్నారు. మరి ఏది 20,000 రాట్ల లేవు అంటున్నాడంట. ఈలేనంటున్నాడు, చేతులు పైకి ఎత్తాడు అంటలా ముసలాడు. ఇంకా తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 అన్నారు. అయ్యమ్మ లేవు. కాతో గుర్తో జగన్ ఉన్నప్పుడు మంచిగా ఉన్నదా లేదా ఈయన వచ్చిన తర్వాత? ఉన్నప్పుడు ఆ డబ్బులు తిన్న మరికి మంచిగా అన్నారు. మళ్ళీ జగన్ ఓట్లో నిలబడి జనం ఏం చేశారో తెలవాలా. ఏం చేశారు మరి, చేయింది అట్లా వచ్చాడు చంద్రబాబు, చేశారు జనం మోసం చేశారు. నచ్చక చేశారు.